అంటే మ్యామ్ మీ పరంగా చూసుకుంటే బ్రేక్ వచ్చింది అంటే ఎప్పుడు వచ్చింది అంటారు? అంటే స్టార్టింగ్ బ్రేక్ అంటే మనం ట్రైలర్ లో వేయడం ఎంత గొప్ప కొన్ని కోట్ల సినిమాలు. నేను ఫస్ట్ ఎంసీఏలో మంచి అంటే ఫేమ్ వచ్చింది. అంటే అరే మన సునీతరా అనుకునే రేంజ్ కి వచ్చా. అంటే ఆఫీస్కి వెళ్ళినా ఎవరు గుర్తుపట్టేవారు కాదు కదా. డిపార్ట్మెంట్ అయితే ఖచ్చితంగా చూస్తారు. నాకు మన ఫ్యామిలీతో అవసరం లేదు, ఎందుకంటే నాకు వర్క్ కావాలి కాబట్టి. మన ప్రతి డిపార్ట్మెంట్ సినిమా చూస్తారు నాని గారు కాబట్టి. ఓకే, పెద్ద డైరెక్టర్ వేణు శ్రీరామ్ గారు కాబట్టి. ట్రైలర్ లో పడ్డందుకు ఫేమ్ స్టార్ట్ అయింది. మురుగదాస్ గారిది స్పైడర్, దాంట్లో కూడా మంచి క్యారెక్టర్. స్పైడర్ లో ఒక మంచి ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్ లో చూస్తారనమాట. ఆవిడ చెప్పారు కదా ఇంత ఫోన్ లో ఉండే అని, ఆ ఫోన్ తోటి ఒక ఎపిసోడ్ ఉంటుంది స్పైడర్ లో. మామూలుగా ఉండదు, అది హిలేరియస్ అసలు స్పైడర్ సినిమా మొత్తంలోనే. అవును, అయితే స్పైడర్ తో మంచి బ్రేక్ వచ్చింది. అంటే ఇంకా సునీత గారు అంటే ఇలా ఇలా బ్యాగ్ వేసుకుని తిరగడం కాదు, ఏ వర్క్ అయినా గట్టిగా చేయగలుగుతుంది అనేసి నమ్మారు అనమాట. అంటే వర్క్ ఇస్తే చేసే వాళ్ళగా అమ్మో నాకు భయము, మా ఆయన అడగాలి, మా ఇంట్లో అడగాలి, ఏం ఉండవు, ఓకేనా చేసేద్దాం అంటే మురుగదాస్ గారే బయటకు వచ్చి అమ్మా ఏంటి ఇంట్లో చెప్పారా ఇవన్నీ మీకు ప్రాక్టీస్ ఉన్నాయా అని అడిగారు. లేదు సార్ అన్నారు. అదేంటి మరి చేసేస్తున్నారు, ఒకసారి కాల్ చేయండి అన్నారు. సార్ కాల్ చేస్తే వద్దంట సార్, అవసరం లేదు సార్. అదేంటి ప్రాక్టీస్ లేదు అంటున్నారు అని వచ్చిరా అని తెలుగుతో పీటర్ హెన్స్ వచ్చారు. సార్ లేదు సార్, చిన్నప్పుడు నేను ఏదో అట్లా ఆడుకోమని గ్రౌండ్కి పంపిస్తే చెట్లెక్కి దూకేదాన్ని సార్, పర్లేదు అని చెప్పి వాళ్ళని ఒప్పించుకొని నేను డైరెక్ట్ గానే చేశాను. ఏ మనకు రోప్స్ అవన్నీ ఏం లేకుండా నేను డైరెక్ట్ గానే చేశాను. చాలా హ్యాపీ, మంచి పేరు వచ్చింది. అంటే మనం గుర్తుంచుకోవాలి, కాస్ట్యూమర్ అన్న అప్పుడు వర్క్ చేసిన కాస్ట్యూమర్ అన్న మళ్ళీ నిన్న ఒక ఆఫీస్కి నేను డ్రెస్కి సెలక్షన్స్ కోసం వెళ్తే అమ్మా బాగున్నారా అని అడిగారు. నేను షాక్ అయ్యాను, గుర్తులేదు తను నాకు. అన్న మనం ఎక్కడ కలిసామని అడిగితే స్పైడర్లో చీరలని చింపి మీకు అన్ని రోప్స్ కడితే నాకు వద్దు అని అన్నావు, ఇంకా చీరలు వేరే పక్కకి వేసేసి వేరే ఛాలెంజ్ పెట్టాం కదమ్మా మీకు. అంటే చీరలు చించి కడితే వాళ్ళేమో దాన్ని సెట్ చేసేసుకుంటారు కదా, రోప్స్ ఉన్నాయి కదా అని. ఓన్లీ హోల్ సెట్ చేస్తారు, చెయ్యరు కదా. వేరే చీర అంటే 2 చీరలు తీసుకొస్తారు. అంటే నాకు కొద్ది చింపుడు చీరలు కొత్త చీర కట్టుకున్నావు కదమ్మా, నేను కాస్ట్యూమర్ అని చెప్తున్నారు. అంటే కనీసం 10 సంవత్సరాల తర్వాత కూడా నేను గుర్తున్నానంటే అప్పుడు అంటున్నారు తను, మీరేం తక్కువ కష్టం అమ్మ చేసింది ఆ రోజు, చాలా గ్రేట్ ఆడపిల్లగా అని అంటున్నారు. అంటే అంత గుర్తింపు వచ్చింది నాకు స్పైడర్తో. తర్వాత అంటే జాతిరత్నాలతో నా లైఫ్ సెట్ అయిపోయింది. ఓకే, ఒక డైలాగ్ నా వల్లే ప్రాబ్లం అయితే వెళ్ళిపోతారా. నేను అసలు డైలాగ్ తీసుకొచ్చాను, చూపిద్దాం అని అనుకున్నాను. ఐ హ్యావ్ 2 డైలాగ్స్. సో ఎలాగో వచ్చింది కాబట్టి ఐ షో అనమాట. మీరిద్దరు ఇప్పుడు మీ సాఫ్ట్వేర్ ఆవిడ సక్సెస్ చెప్పారు కదా, ఆవిడ బ్యాగ్ వేసుకుని తిరిగేదాన్ని, బ్యాగ్ వేసుకుని తిరిగి స్టేజ్ నుంచి ఇప్పుడు బ్యాగ్ లో క్యాష్ వేసుకున్న స్టేజ్. అవును సార్, నేను ఇచ్చిన పేమెంట్ దాంట్లోనే ఉంది, తీసుకుందాం. ఇది మాత్రం చెయ్యండి మీరిద్దరు. మామాను ఫోన్ చేయకపోతే నేను అట్ అయిపోతా. ఫస్ట్ డైలాగు అందరూ చెప్తారు, ఫస్ట్ డైలాగ్, ఆ లాస్ట్ డైలాగ్ నా కొడుకు అరుస్తుంటాడు, ఎవ్వరికి అర్థం కాదు, చాలా వరకు చెప్తారు. ఫస్ట్ ఒకటే బాగా ఓన్ చేసేసుకున్నారు. పక్కన ఎవడన్నా ఐ లవ్ యూ అన్నాడంటే పాపం వాడి ఎవరికి చెప్తాడా, వాళ్ళ అమ్మకి చెప్తాడా, వీళ్ళకి అనవసరం, ఏం లెక్కరు పని చేసినవరా అమ్మలు పెడతారు. ఆబ్వియస్లీ ఆఫ్టర్ జాతిరత్నాల తర్వాత అంటే మీకు 1 లైనర్స్ అంటే ఒక నా వల్లే ప్రాబ్లం అయితే నేను వెళ్ళిపోతా అన్న లైనర్ కాడి నుంచి ఏం లత్కోర్ పని చేసినవరా అన్నది కూడా, ఏం లత్కోర్ పని చేసినవరా. నేను చేసింది సితారాలో వాళ్ళకి నిజంగా చాలా గ్రేట్ పర్సన్స్ పిలిచి, నాకు డేట్ లేదు, నేను వేరే సినిమాలో వెన్నెల కిషోర్ గారు మదర్గా చేస్తున్నాను అంటే కూడా వాళ్ళు లేదు మాకు డేట్ కావాలి అని నాతో రిక్వెస్ట్ చేసి, వేరే వాళ్ళతో లేదంటే మేము మేనేజర్తో మాట్లాడతామని చెప్తే లేదండి నేనే మాట్లాడతాను అని మా డైరెక్టర్ దగ్గర టైం తీసుకొని ఓన్లీ 2 hours వచ్చేసాను. 2-3 hours అంతే. 2 సీన్లు కట్ చేస్తే నెక్స్ట్ సినిమాకి 10 రోజులు వచ్చేసి, నెక్స్ట్ సినిమాకి మొత్తం లడ్డుగారి మీద ఉంది. మొత్తం లడ్డు. కళ్యాణ్ బాబు ఫోన్ చేసి అమ్మ
నేను గట్టిగా రాసుకుంటున్నాను, మంచి సపోర్ట్ చేయాలమ్మా, నీకు డేట్స్ ఉన్నాయా ఈ నెలంతా అని అడిగి మరీ రాశాను. అలాంటి డైరెక్టర్స్ ఎంత గ్రేట్, గొప్పలు కదా. ఈవిడ కూడా చాలా గ్రేట్ అండి. ఎందుకంటే నేను ఇప్పుడు ఫోన్ చేసి కూడా ఒక క్వశ్చన్ చెప్పాను, సునీత గారు మీరు ఈ ప్రాజెక్ట్ లో యాక్ట్ చేస్తే మీకు ప్లస్ అవుతుంది, నాకు మాత్రం ప్లస్ అవుతుంది, కానీ మీరు యాక్ట్ చేస్తానంటే నాకు చాలా హ్యాపీ. రీజన్ ఏంటంటే యూట్యూబ్ చేస్తున్నాను, ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ సినిమాలు చేస్తున్న వాళ్ళు నెక్స్ట్ మళ్ళీ దిగి యూట్యూబ్కి వస్తాం అలా అందరం. ఆవిడలో ఉన్న గొప్పతనం ఏంటంటే అజయ్ గారు నేను ఇది అదేం కాదు, మీ ప్రాజెక్ట్ ఆ ప్రాజెక్ట్ అని కదా, నేను ఆర్టిస్ట్ అవ్వాలనుకుంటున్నాను కాబట్టి నేను ఖాళీగా ఉండకూడదు, నాకు ఒంట్లో ఒప్పుకున్నంత వరకు నేను చేయగలిగేంత వరకు నేను అది చిన్న ప్రాజెక్ట్ పెద్ద ప్రాజెక్ట్ అనేది నేను చూడను. ఆవిడలో గొప్పతనం ఏంటంటే ఈ డిఫరెన్షియేషన్ ఎక్కడ చూపించలేదు. నాకు ఇలాంటిది కావాలి, ఇప్పుడు మూవీకి వెళ్తే వీడికి కార్ ఫెసిలిటీస్ అయ్యేస్తారు, మాతో పాటే కూర్చుంటారు, మీకు ఎంత కూర్చుంటారు మాతో పాటు కింద కూర్చుంటారు, మేము ఏంటంటే అదే తింటారు, నాకు స్పెషల్గా అది కావాలి ఇది కావాలి. ఇవి కాకుండా మళ్ళీ ఈవిడే ఫుడ్ తీసుకొచ్చి పెడుతూ ఉంటారు, తీసుకొచ్చి పెడుతూ ఉంటారు. సో వెరీ పండుగల రోజు కూడా వదిలిపెట్టలేదండి, ఉగాది రోజు కూడా షూట్ చేస్తే మరి నాకు ఇష్టమైన వాళ్ళందరూ ఉంటే తినిపించాలి కదా. బొబ్బట్లు మేము బూరెలు అంటాము, వెడల్పువే బూరెలు అంటాము, తీసుకొచ్చి పెట్టాను. చాలా బొబ్బట్లు అంటే చాలా నచ్చింది అని ఇష్టంగా 2 తిన్నారు ఆ రోజు. మళ్ళీ డబ్బింగ్ రోజు మళ్ళీ పిలిచారు, మేడం డబ్బింగ్ మనదే ఫస్ట్, ఒక 3-4-5 గంటలు పడతారు. 5 గంటలు చెప్పాలా డబ్బింగ్? ఏం చేశాను, అంత చేశానా అనుకున్నాను నేను. వచ్చాను టపా 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 చెప్పేసి, మేము చాలా ఒక 5 గంటలు పెట్టుకున్నామండి, మీరు 2 గంటలలో చెప్పేశారు. ఆ రోజు మళ్ళీ బొబ్బట్లు తీసుకెళ్లాను, కాకపోతే తను కలవలే. ఫోన్ చేసి చెప్పాను, తెచ్చాను ప్రేమతో తినండి అంటే, అబ్బాయిలు మంచికొకటి తిని సార్ తీసుకెళ్ళి. నాకు నెక్స్ట్ టైం సునీత గారు బొబ్బట్లు నేను వంటకాలు ఏదైనా బాగా చేస్తాను, నాకు చాలా ఇష్టం. యాక్చువల్లీ నాకు నేను తినడం కాదు, నాకు చేసి తినిపించడం ఇష్టం ఫ్రెండ్స్. సూపర్. ఇప్పుడు మనం ఒక్కొక్కటి చెప్తాను. ఇప్పటి వరకు ఈవిడ యాక్ట్ చేసిన సీన్స్ చూపించారు, ప్రతి మూవీస్ లోను ఈవిడ కొడుకుతో ఎక్కువ తల్లి కొడుకు కాంబినేషన్ ఉంది కదా, ప్రతి దాంట్లో కూడా కొడుక్కి ఈవిడికి ఫైట్ అయి జరుగుతూ ఉంటుంది, ఈవిడ తిడుతూ ఉంటారు. దేనికి క్వైట్ కాంట్రాస్ట్ గా విపరీతమైన ప్రేమ చూపించే అమ్మ అన్నమాట. అవును. ఇప్పుడు ఇక్కడ మనకి ఇప్పుడు ఉన్న మన లడ్డు తోటి ఆ డైలాగ్ చెప్పిద్దాము. లడ్డు వాళ్ళ మదర్ కూడా ఉన్నారు కాబట్టి మ్యాడ్ లో ఉన్న డైలాగ్ జస్ట్ ఆ లత్కోర్ పంచాయతీ వరకు మీకు ఎంత గుర్తుంటే అంత మీకు గుర్తుంది కదా. మా మమ్మీ ఫోన్ ఎత్తదు, రోజు జనాలు చెప్పి చెప్పి గుర్తుంది. నిన్న కూడా నేను ఒక సాంగ్ షూట్ కి వెళ్ళాను. అవును, మీరు సాంగ్స్ కూడా షూట్ చేస్తున్నారని చెప్పి విన్నాను. అంటే వాళ్ళు అంటే మనకి ఇక్కడ రాజమౌళి గారు ఎలా డైరెక్షన్ లో, సాంగ్స్ లో కూడా లక్ష్మణ్ గారు అని రాజమౌళి గారు అంత గొప్పవారని అక్కడ సైడ్ అనుకుంటుంటారు. ఫుల్ ఆపోజిట్ నాకు. నేను ఒక 2 సాంగ్స్ చేశాను. ఒకటి ఆర్మీ సాంగ్ అంటే వాల్యుబుల్ కదా, నాకు ఇష్టం, అది చేశాను. ఆ తర్వాత ఇంకొకటి చేశాను, ఇష్టమే లేని పెళ్లి చేసుకోండి అని ఒకటి. ఒక ప్రొడ్యూసర్ గారు మరీ ఆవిడ ఉంటే బాగుంటుంది అని, ఆ ప్రేమ అది కనపడుతుంది, ఓన్ చేసుకుంటారు అని చేయించారు. 3వ సాంగ్ కట్ చేస్తే ఒక రాజమౌళి కాల్ చేశారు. ఒక రాజమౌళి గారు, సాంగ్స్ రాజమౌళి గారు, తాను నాకు కావాలి అమ్మ మనకు ఈ సాంగ్, అదే గుడ్డగుమ్మని బుల్లెట్ అని వచ్చేస్తావా, అది ఫుల్ హిట్ కదా. సెకండ్ పార్ట్ లో నేను మదర్, హీరోయిన్ కి మదర్, అందులో కూడా ఫుల్ ఎక్స్ప్రెషన్స్, చాలా బాగుంటది క్యారెక్టర్. కాబట్టి నేను మిమ్మల్ని తీసుకుంటున్నానమ్మా అన్నారు. ఎలా సార్ అలా ఎలా అంటే, వేరే ఆ సాంగ్ లో నాకు అదే హస్బెండ్ గా చేశారు, తను చెప్పారంట ఒకసారి మేడం ఇది చూడండి అని. వాళ్ళు చూస్తే నేను కొత్త కాదు కదా, అప్పుడు అర్థమైపోయి ఓకే మేడం తీసుకుందాము అని అనుకున్నారు. అంటే ప్రత్యేకంగా నన్ను ఎందుకు అనుకుంటున్నారు సార్ అంటే, వితౌట్ గ్లిజరిన్ తో ఏడుస్తారంట కదా మీరు, ఏంటి అక్కడి వరకు వెళ్ళిందా అనుకున్నాను. అంటే ఒక రాజమౌళి గారు నిజంగా తను తీసే సాంగ్ ప్రతిదీ మిలియన్స్ లో సార్. నా గొప్పతనం అక్కడి వరకు వెళ్ళింది, నాకు తెలియదు నిజంగా. సాంగ్ హిట్ అయింది, అబ్బా సూపర్ సాంగ్ అని మనం ఒక రీల్ తీస్తాం. అవును, కానీ ప్రతి సాంగ్ ఆయన చేశాడంటే హిట్ కథం. నిన్ను మాట్లాడుతూ ఉంటే వేరే వాళ్ళ సాంగ్స్ కోసం అని 2-3 ఫోన్ చేశారు తనకి, అన్నా డేట్లు లేవన్నా ఒక 2 months వరకు అంటున్నారు డైరెక్ట్ చేయడానికి. ఒక్కొక్క సాంగ్ ఒక 5-6 days 10 days చేస్తారు కదా, డేట్లు లేవంటున్నారు తెలుసా. ఎంత గొప్ప వాళ్ళు నన్ను తీసుకున్నారు. లాస్ట్కి వచ్చేటప్పుడు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. నిజంగా మీరు వస్తారనుకోలేదు, వచ్చారు, మాకు చాలా హ్యాపీ. అంత గొప్ప వాళ్ళు. సూపర్. అయితే ఒకసారి డైలాగ్ రీక్రియేట్ చేసేద్దామా? రెడీ 1 2 3 గో. మమ్మీ చెప్పరా లడ్డు, ఐ లవ్ యు మమ్మీ. మంచిగా వారా
ఐ లవ్ యూ మమ్మీ. ఏం లత్కోర్ పని చేసినావురా? మమ్మీ నేనేం చేయలే మమ్మీ. ఆడికి నవ్వు వస్తుంది బాబు. ఎనీవేస్ చాలా 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 బాగా చెప్పారు అసలు. నేనేం చేయలే మమ్మీ అంటాడు వాడు. ఈయన కొంచెం మోడలేషన్ మారేసరికి నవ్వు వచ్చింది కదా. రాలేదు. నీ అమ్మ ఊరికి ఏం చక్కగా కూడా మాట్లాడకూడదా నీతోటి అని అంటాడు. నీ అవ్వ ఒక్కసారి కూడా మంచి మాట్లాడదాన్ని నేను. వాడి లాంగ్వేజ్ భలే ఉంటుంది. నాకు లడ్డు లాంగ్వేజ్ భలే ఇష్టం. వాడు ఎంత బాగా చెప్తాడు ఆ మాట. అంటే అప్పుడు మా ఆయన వెనక నుంచి వచ్చి స్కూటర్ ఆడబెట్టి వస్తుంటే అప్పుడు చెప్తాను అనమాట డైలాగ్. ఏమయ్యో అంటే అందరు ఇక్కడ వరకే చూసి రేమ్ లత్కోర్ పని చేసిన వెనక నుంచి హస్బెండ్ వస్తా అంటే ఇట్లా తిరిగి చూసిన సప్పుడైంది మా ఆయన వచ్చిందని. ఫోన్ లో వీడు ఉంటాడు, ఏమయ్యో ఈ కొడుకు కాలేజీలో మొత్తం లవ్ చేసి ఉంటాడు, కడుపు చేసి ఉంటాడు, కటాయించుంటాడు అనగానే అప్పుడైనా ఊకో ఆయనకు అంత సీన్ లేదు. కొడుకు మీద ఎంత నమ్మకం. అందుకే పెళ్ళి అయింది బాబు మ్యాట్ 2లో.